హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్. ఈరోజు మనం మోషన్ పోయే ద్వారం దగ్గర వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తామండి. అందులో మూడోది వచ్చేసి ఫిస్టులా. మనకు చాలాసార్లు వింటుందాము, మనకు ఫిస్టులా వచ్చింది, దానికి సర్జరీ చేసుకున్నా కానీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది అని చాలామంది చెప్తుంటారు. అంటే క్లాసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫిస్టులా దాంట్లో సర్జరీ చేసిన తర్వాత వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలు ప్రొసీజర్స్ తీసుకున్నాం అనుకోండి, యూజువల్గా చేస్తే మనం ప్రాపర్గా చేస్తే రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, 0% అని చెప్పొచ్చు. కానీ ఈ ఫిస్టులా కేసెస్ లేదు అంటే సైనస్, పైలోనైడల్ సైనస్ అంటే ఈ కేసెస్లో ఏంటంటే ఒక 100 మందికి సర్జరీ కనుక చేసినాం అనుకోండి, ఒక 30 to 40% అంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ వాళ్ళకు మళ్ళీ రికరెన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 30 to 40%ని మనం కొంచెం ప్రాపర్ కేర్ తీసుకొని లోకల్ హైజీన్ తీసుకుంటే దాని ఆల్మోస్ట్ ఒక 2 to 3% వరకు తగ్గించుకోవచ్చు రికరెన్స్ రేట్ అనేది. సో ఇప్పుడు మనము ఈ ఫిస్టులా దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఫిస్టులా అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక లాంగ్ ఓపెనింగ్కి 2 సైడ్లు మనకు ఓపెనింగ్ ఉన్నది. ఈ క్యావిటీని సింపుల్గా చెప్పాలంటే ఫిస్టులా అంటారు. ఇది సేమ్ మనకు మోషన్ పోయే ద్వారం దగ్గర వస్తే డిపెండింగ్ దాని లెంత్ ఎంత ఉంది, ఇప్పుడు సింపుల్ ఫిస్టులానా, కాంప్లెక్స్ ఫిస్టులానా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫిస్టులాలో పేషెంట్కి నొప్పి ఉండదు, బ్లీడింగ్ ఉండదు, కానీ ఏదో ఇబ్బంది డిశ్చార్జ్తో వస్తుంటారు. అంటే యూజువల్గా ఏమైనా పని చేసుకున్నాము, ఒక 1-2 అవర్స్ ఏమైనా కూర్చున్నాము, లేదంటే ఎక్కువ వర్క్ చేసినాము అంటే అండర్ గార్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అండర్ గార్మెంట్స్, డ్రాయర్ ఇవన్నీ పచ్చిగా అయిపోతూ ఉంటాయి. అంటే ఏదో చిన్న బొట్టుగా కారుతుంది, కింద మోషన్ వెళ్ళే పక్కన నుంచి కొంచెం నీరులాగా వస్తుంది, బ్లడ్ వస్తుంది, చీమ వస్తుంది అని చాలామంది వస్తారు. సో మెయిన్గా ఈ ఫిస్టులాలో ఉండేది ఏంటి అంటే డిశ్చార్జ్. సో ఫిస్టులాకి మెయిన్ మనం చూసుకునేది డిశ్చార్జ్ అనేది చాలా సిగ్నిఫికెంట్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ మనకు డిశ్చార్జ్తో ప్రజెంట్ చేస్తారు. ఈ డిశ్చార్జ్ మనకు పస్ ఉండొచ్చు, బ్లడ్ ఉండొచ్చు, లేకుంటే జస్ట్ వాటరీ డిశ్చార్జ్ ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆ పేషెంట్కి ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య, ఎంత సివియర్గా ఉంది, దాన్ని బట్టి మనకు ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిశ్చార్జెస్ ఉండొచ్చు అనమాట.